Hello Harish Shankar garu. Welcome to Good Day. My name is Abhilasha. So, I think my first impression is press meet. Ante my movies mundu chala chusanu, but I haven't heard that many interviews. So, mimmalni first last week press meet lo chusinapudu I was like, wow, enta quick ga meer aalochichi maatladutunnarani. Asala em gap ledu. You are so witty. So, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా బ్యాక్ టు బ్యాక్. ఐ థింక్ మీరు ఒకసారి చెప్పారు గద్దలకొండ గణేష్ కూడా ఐ థింక్ ఒక 10 ఇంటర్వ్యూస్ ఒక 11 ఇంటర్వ్యూస్. So I want to break that record with Mr. Bachchan. Okay. So when you're someone who's so good at speaking, do you like, is that an act of interviewing, ila interviews ki కూర్చోడం, is that pleasurable for you? Is that something you look forward to? No, basically I'm a very outspoken person and I'm a నాకు తెలిసిన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు నన్ను ఎక్స్ట్రావర్ట్ అంటారు. అండ్ ఈ ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం అనేది అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ నుంచి వచ్చిన ఇదండి. నేను ఇండస్ట్రీలో కొత్తగా రైటర్గా వచ్చినప్పుడు స్టోరీ సిట్టింగ్స్లో అప్పుడు చాలామంది రైటర్స్ ఉండేవాళ్ళు. సో ఏదైనా సీన్ చెప్పాలంటే చూడండి, క్లాస్లో ఒక ఫస్ట్ రావాలనుకున్న కుర్రాడు గబగబ టక్కని మేడం క్వశ్చన్ అవ్వకముందే చెయ్యేస్తుంటారు చూసారా, అలా ఒక సీన్ క్రాక్ చేయడం కానీ, ఒక డైలాగ్ రాయడం కానీ, ఎక్కడైనా మంచి డైలాగ్ పడితే ఉన్నప్పుడు సార్ ఇలా ఉంటుంది అని చెప్పడం, ఆ ఇన్స్టింక్ట్ అది రైటర్గా సర్వైవ్ అవ్వాలి, మనం అందరికంటే ముందు డెలివర్ చేయాలి అన్న దాంట్లో నుంచి వచ్చిన ఇన్స్టింక్ట్ వల్ల మేబీ అలా రిప్లై అలా ఉంటుందేమో. అండ్ బేసిక్గా ఇంకా బిట్టి అంటారా, ఐ డోంట్ థింక్, ఐ మీన్ మా నాన్నగారు బాగా సెట్ అయ్యారండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నా మీద విపరీతంగా నన్ను అసలు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఆడుకునేవాళ్ళు. సో మా నాన్నగారి మా ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళు బాగా మంది మా నాన్నగారి నుంచి వచ్చింది నాకు అంటారు. సో మా నాన్నగారు అందరు ఫాదర్ ఆస్తులు పంపితే మా నాన్న ఇది ఎటకారం నాకు ఆస్తిగా ఇచ్చాడేమో మేబీ. Well, that's a great asset to have. Of course. As a writer and a creative person. Not only that అండి, నేను చాలాసార్లు చెప్పాను, వాట్ ఎవర్ ఐమ్ టుడే బికాస్ ఆఫ్ మై ఫాదర్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో నిజంగానే పంచడానికి ఆస్తులేం లేవు, బట్ మా నాన్న తెలుగు భాష తన వారసత్వాన్ని నాకు ఇచ్చాడు. దాన్ని మించిన ఆస్తి లేదు నా ఫీలింగ్. దట్స్ బ్యూటిఫుల్. సో నేను విశ్వదేవ్ రచకొండ అని ఒక ప్రొడ్యూసర్ని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. ఐ థింక్ ఆయన మూవీ 35 ఆగస్ట్ 15th నాడు రిలీజ్ అవుతుంది మీ మూవీతో పాటు. నేను అడిగాను, ఎందుకంటే ఆయన పరేషాన్, ఇప్పుడు 35 లాంటి చిన్న చిన్న మూవీస్ చేశారు కాబట్టి మీకు కమర్షియల్ ఫిల్మ్స్కి లేకపోతే ఆర్ట్ సినిమాలకి డిఫరెన్స్ ఏంటని అడిగితే ఆయన అన్నారు, కమర్షియల్ సినిమాలు చాలా డిఫికల్ట్గా ఉంటాయి, 100కి 100 రావాలి, ఎవ్రీథింగ్ నీడ్స్ టు వర్కౌట్, అంత గ్యాప్, అంత హై స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పెరిమెంటేషన్ కూడా స్కోప్ లేదు. ఇట్స్ వెరీ లైక్ స్టాండర్డ్స్. మనం అనుకుంటాం కమర్షియల్ ఫిల్మ్స్ జనాలకి ఇంతమందికి చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉంటుందని, కానీ ఇట్ ఈస్ ద టఫెస్ట్ అని. సో మీకేమనిపిస్తుంది? ఎందుకంటే యూఆర్ లైక్, ఐ ఫీల్ లైక్ యూఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. థ్యాంక్స్ అండి. అండ్ ఆ ప్రొడ్యూసర్కి నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఒకసారి డీజే టైంలో చెప్పాను, ఇలాగ కమర్షియల్ సినిమా అనేది నాట్ అన్ ఈజీ జాబ్ అని. బట్ చాలామంది అప్పుడున్న అంబియన్స్ వేరు. సో అప్పుడు విపరీతంగా కమర్షియల్ సినిమా అంటే చాలా కష్టము, ఇతను ఏమన్నా టైటానిక్ చేస్తున్నాడా, ఇతను ఇంకోటి చేస్తున్నాడా ఇది అని. నా టైటానిక్ కూడా నా దృష్టిలో కమర్షియల్ సినిమానే. సో అప్పుడు కొంతమంది ఇప్పుడు ట్రోలింగ్ చేశారు, బట్ ట్రోలింగ్ చేసినంత మాత్రం అభిప్రాయాలు మార్చుకోం కదా. సో ఏమవుతుందంటేనండి, ఒక థిన్ లైన్ తీసుకొని అదే కథను సిన్సియర్గా చెప్పాలనుకోండి, ఆ కన్విక్షన్, ఏ డైరెక్టర్కైనా కన్విక్షన్తో సినిమా తీయాలంటే డెఫినెట్గా కొంచెం కష్టమే. నిన్ననే ఒక కోట్ చదివాను, ఐ వాంట్ టు ట్వీట్ ఇట్. ఒక రైటర్కి పెన్ను పేపర్ ఉంటే చాలు, ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఒక బ్రష్ ఉంటే చాలు, బట్ ఎ డైరెక్టర్ నీడ్స్ అన్ ఆర్మీ అని సిటిజన్ కేన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ చెప్పాడు అన్న. నాకు ఆ కోట్ చూసి చాలా కరెక్ట్ అనిపించింది. డైరెక్టర్ నీడ్స్ అన్ ఆర్మీ అండి. ఆర్మీ లేకుండా సినిమా తీయలేం బేసిక్గా. సో ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ టఫ్ జాబ్, బట్ వి ఆల్ కమ్ విత్ అ ప్యాషన్. మాకు ఇష్టం కాబట్టి ఆ పని మేము చేస్తాము. కమర్షియల్ సినిమాలు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి హీరోకి స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యు టేక్ గబ్బర్ సింగ్ ఫిలిం, గొప్ప కథ కాదు, ఎందుకు గొప్ప సినిమా అని అందరూ అంటారు, ఎందుకు అంతగా ఎంటర్టైన్ చేశారు, గొప్ప సినిమా ఇన్ సెన్స్ ద మోస్ట్ వ్యూడ్ ఎంటర్టైనర్ మీకే. సో ఎందుకంటారంటే ఒక్కొక్కసారి స్టార్స్తో చేస్తున్నప్పుడు వాళ్ళని చూడడానికి ఆడియన్స్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఆ స్పేస్ క్రియేట్ చేయాలి. సో కథతో కూరేసామనుకోండి, మంచి కథ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ సినిమా ఏ హీరో ఉన్నా ఏ కాస్టింగ్తో సంబంధం లేకుండా ఆడుతుంది. మీకు రీసెంట్గా చూస్తాం కదా, మంజుమల్ బాయ్స్ అవ్వచ్చు, ఇంకా చాలా సినిమాలు
ప్యూర్లీ కథే చెప్పాల్సినప్పుడు డెఫినెట్లీ కథే స్టార్ అవుతుంది అప్పుడు. బట్ వెన్ స్టార్ ఉన్నప్పుడు మటుకు ఐ విల్ గివ్ మై సెల్ఫ్ స్పేస్ టు ద స్టార్. ఓకే. సో ఆ స్టార్ని ఎప్పుడైతే మనం స్పేస్ ఇస్తామో ఆ స్టార్కి తగ్గట్టుగా డైలాగ్స్, ఆ స్టార్ కనుక ఫైట్స్ బాగా చేస్తే ఫైట్స్, ఆ స్టార్ కనుక డ్యాన్సులు బాగా చేస్తే డ్యాన్సులు, ఆ స్టార్ కనుక వర్బల్గా డైలాగులు బాగా చెప్పగలిగితే మంచి డైలాగ్స్. సో ఆ స్పేస్ వెళ్తుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ఒకటే సినిమా 2.5 గంటలో కథ డిస్టర్బ్ అవుద్ది. మళ్ళీ ఏదో ఎంత కాదన్నా ఒక ఎక్స్క్యూజ్ లాంటి కథ ఉంటుంది కదా, హీరో వెళ్ళి రివెంజ్ చేసుకుంటున్నాడనో, హీరో ఏదో సాధించాడనో, ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడనో ఏదో ఉంటుంది కదా. ఆ చిన్న మాత్రం కథ కూడా డివేట్ అవ్వకుండా, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ కాకుండా, మళ్ళీ కథ పక్కకి వెళ్ళిపోకుండా కథ చెప్పాలి, పాటలు చెప్పాలి, ఫైట్లు చెప్పాలి, ఇవన్నీ విదిన్ ద టైం చెప్పాలి. ఇది చెప్తున్నప్పుడు ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఇది ఏంటి కథ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనిపించుకోకుండా చెప్పాలి, విదిన్ ద పాట అవ్వాలి. సో డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఎంటర్టైన్ తీయడం అనేది చాలా చాలా కష్టం. తెలుగు కమర్షియల్ ఎంటర్టైన్ చేయడం ఇంకా కష్టం. ఆఫ్ కోర్స్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోనీ నాకు కష్టం అని వాళ్ళు ఫీల్ అయినా ఐ డోంట్ మైండ్. అంటే ఇప్పుడు టాప్ డైరెక్టర్స్లో చూస్తే త్రివిక్రమ్ గారు ఆయన ఎక్స్పెరిమెంటేషన్ ఆయన చేస్తూ ఉంటారు. రాజమౌళి గారు, సుకుమార్ గారు, దేవ్ గాన్ ద న్యూ ఏజ్ రౌట్. ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తున్నాయి కరెంట్ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆ ఓల్డ్ స్కూల్ కమర్షియల్ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఒకళ్ళు యూనో వన్ పర్సన్ హూస్ డూయింగ్ దట్ కంటిన్యూస్లీ అండ్ సక్సెస్ఫుల్లీ, ఒకళ్ళు మీరున్నారు, ఇంకొకరు బోయపాటి శ్రీను గారు ఉన్నారు. సో దట్ మస్ట్ బీ హార్డ్ కదా, ఎందుకంటే జనాలు చెప్తూ ఉంటారు మారట్లేదా అని. కానీ యాక్చువల్గా మీరు యూనో అదే ఫార్మాట్ని సక్సెస్ఫుల్గా రీవర్క్ చేస్తూ యూనో హౌ వాజ్ దట్ లైక్ దట్ ఇస్ దట్ ఛాలెంజ్? అంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ మై ఆర్గన్స్ అండి. ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీ సెల్ఫ్ అండి. చిన్నప్పటి నుంచి ఆ కంపారిజన్స్ ఎక్కువ ఉండే నాకు. వాడికి క్లాస్లో ఫస్ట్ వచ్చాడు, వీడికి ర్యాంక్ వచ్చింది, వాడికి ఎంసెట్ వచ్చింది, వీడికి ఐఐటి వచ్చింది, వాడు యూఎస్ వెళ్ళాడు, ఇలాంటివన్నీ వద్దనుకునే ఫీల్డ్లోకే రావాలనుకుని వచ్చాను ఇక్కడికి నేను. ఓకే. సో నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఏంటంటే, నేను గొప్ప వాళ్ళతో పోల్చుకోను, లేదంటే నా తర్వాత వచ్చిన జూనియర్స్తో కూడా పోల్చుకోను. బికాస్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఇండిపెండెంట్ అండి. అంటే ఐ మీన్ నేను చాలాసార్లు చెప్పాను, బాహుబలి చూస్తారు, బలబలి మొగడే చూస్తారు. అండ్ ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీ వన్ అండి. ఐ మీన్ బికాజ్ నాకంటూ నాకు నచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి. అవి నేమ్స్ వద్దు కానీ లైక్ ఇప్పుడు నా పాటల్లో ఉండే లిరిక్స్ కానీ, నా పాటల్లో ఉండే ఒక హీరోయిజం కానీ, అండ్ ఎంత కదనా కొంచెం అర్బన్, నేను హైదరాబాద్లో పెరిగాను కాబట్టి ఊరమాస్ ఎప్పుడు చేయలేదు నేను బేసిక్గా. ఐ లవ్ టు వాచ్, బట్ నేను ఎప్పుడు అలా చేయలేదు. సో ఆ సినిమాలో పాటలు కానీ, హ్యూమర్ కానీ, అండ్ మోర్ యూత్ కనెక్ట్గా ఉంటాయి అనేది నా ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు మిస్టర్ బచ్చన్ అన్నారు కదా, నొస్టాల్జియా ఫ్యాక్టర్ ఉంటుందని, వెర్ యూ రీక్రియేటింగ్ యువర్ ఓన్ చైల్డ్హుడ్? యా, అంటే నాట్ ఓన్లీ చైల్డ్హుడ్ అండి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు మహానటి తీసాడు మన నాగేశ్వన్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ చైల్డ్హుడ్ కదా, 40s పుట్టలేదు కదా. సో సినిమా అనేది లైక్ ఇప్పుడు నాకు కిషోర్ కుమార్ పాటలు చాలా ఇష్టం. అప్పుడు నేను చాలా చిన్నపిల్లలు, మా ఫాదర్ వల్ల వచ్చినాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పేరు జిక్కి, ఫేమస్ సింగర్. ఆదిత్య 369లో జానవులు. అంటే చాలా పాత పాటలు వచ్చాయి, ఎక్స్ట్రాడినరీ పాటలు పాడారు. బట్ చాలా రీసెంట్ సాంగ్ గుర్తుంటుంది కాబట్టి నేను ఆదిత్య 369 సాంగ్ చెప్తున్నాను. అంతకంటే చాలా గొప్ప పాటలు పాడారు ఆవిడ. సో అమ్మాయి పేరు జిక్కి, హీరోయిన్ పేరు. సో ఇట్స్ ఫేమస్ సింగర్ పేరు జిక్కి అనేది. సో ఆ 90sలో ఉండే ల్యాండ్ లైన్స్, దూరదర్శన్, చిత్రలహరి అండ్ క్యాసెట్ రికార్డింగ్స్ ఉండేవి. అప్పుడు పాటలు వినాలంటే ఒక ఆడియో క్యాసెట్ సెంటర్స్ ఉండేవి. ఆ సెంటర్స్కి వెళ్ళి ఒక్కొక్క క్యాసెట్కి 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది. సో అన్ని పాటలు వినాలంటే అన్ని క్యాసెట్లు కొనుక్కున్న స్తోమత లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒకటే క్యాసెట్లో 5-6 సినిమాల పాటలు ఎక్కించేసేవాళ్ళు. ఒక 30 పాటలు 40 పాటలు ఎక్కించేవాళ్ళు. ఏ సైడ్ బి సైడ్ తిప్పి వినేవాళ్ళు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఈ సినిమాలో చాలా బాగా వచ్చినాయి. చాలా అంటే దట్ కైండ్ ఆఫ్ పీరియడ్, ఎగ్జాక్ట్లీ నాట్ మై చైల్డ్హుడ్, బట్ ఆ కైండ్ ఆఫ్ పీరియడ్ చూపిద్దాం అనుకున్నాను. అది చాలా సక్సెస్ఫుల్గా చూపించాం ఈ సినిమాలో. మీరు అన్నారు కదా కమర్షియల్ సినిమాలో హీరోని చాలా అకామిడేట్ చేయాలి, దట్ ఈస్ హౌ ద ఫార్మాట్ ఈజ్ అని. నేనింతలో ఒక క్లిప్ ఉంటుంది, దాంట్లో మీరు చెప్తారు రైటింగ్ బాగాలేదు అంటారు, కానీ ఈ సీన్ ఇన్ని సీన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇన్ని ఫైట్ సీన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంతమంది శవాలు లేవాలంటారు, ఇది అది అంటారు. డూ యూ థింక్ దట్ హెస్ చేంజ్డ్ ఆర్ దట్ ఈస్ ద సేమ్? నో, ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి. కన్విక్షన్తో తీయాలండి వైలెన్స్ అయినా. ఇప్పుడు ఒకసారి ఒక రిపోర్టర్ ఎవరో చెప్పారు నాకు, డిస్ట్రిబ్యూటర్ చెప్పారు, సార్ బోయపాటి గారి సినిమా సింహ అనుకుంటా విజయవాడలో ఇంటర్స్టెల్లార్ని బ్రేక్ చేసింది. విజయవాడలో ఇంటర్స్టెల్లార్ కంటే సింహ ఎక్కువ ఆడింది. ఓకే, మనం ఎలా కంపేర్ చేస్తాము? ఆయన కన్విక్షన్ అయింది, ఆయనది అంతే కదా.
సో ఎవరైనా కమర్షియల్ సినిమా అంటే ఎక్కువ మంది ఆదరించిన సినిమా కమర్షియల్ సినిమా అండి. ఓకే. నా దృష్టిలో సాగర సంగమం కూడా చాలా కమర్షియల్ సినిమా. ఒక హీరో వచ్చి ఒక అమ్మాయికి ఇది కథకళి, ఇది భరతనాట్యం, ఇది కూచిపూడి, డ్యాన్స్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పవర్గా చెప్పి అక్కడ లాగి కొట్టి వెళ్తున్నాడంటే అంతకంటే హీరోయిజంలో సీను ఐ డోంట్ థింక్ నేను ఒక భాష, ఒక సాగర సంఘం ఆ రేంజ్లో చూసా సీను. అక్కడ కమల్ హాసన్ ఈజ్ టాప్ నాచ్ హీరోయిజం. భాషలో ఆ స్తంభం కట్టేసినప్పుడు లోపలికి వెళ్ళి ఉళ్ళేపో అనే డైలాగ్ ఎంత పవర్ఫుల్లో నాకు విశ్వనాథ్ గారు ద వే ఈ హ్యాండిల్. ఇమాజిన్ ఫస్ట్ మార్నింగ్ షో చూసే వ్యక్తికి ఇతను ఒక ఓం నమ శివాయ అనే ఒక పాటకి రివ్యూ రాయడానికి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్టు లోపలికి వెళ్ళాడు. అతను రివ్యూ రాశాడు, అమ్మాయికి నచ్చలేదు, పిలిస్తే లాగి పెట్టి ఇతను 4 ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్ చూపించి వెళ్తానంటే వావ్ ఇతను ఫ్లాష్ బ్యాక్ ఏమై ఉంటుందని ఒక క్యూరియాసిటీ, ఒక యాంటిసిపేషన్ వస్తుంది కదా. అంతకంటే పెద్ద భాష ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని ఎంత క్యూరియాసిటీ వచ్చిందో నాకు సాగర సంఘం నాకు ఎప్పుడు అలా గూస్ బంప్స్ వస్తుంటాయి చూస్తుంటే. సో దెర్ ఇస్ నో ఫైట్లు, సూమోలు ఎగరడం అనేది 2000 నుంచి స్టార్ట్ అయింది. వివి నగర్ స్టార్ట్ చేశారు. అంతకుముందు కమర్షియల్ సినిమాలు లేవా? అమితాబ్ బచ్చన్ గారి సినిమాలని కమర్షియల్ సినిమాలే, రజనీకాంత్ సినిమాలని కమర్షియల్ సినిమాలే, చిరంజీవి గారి సినిమాలని కమర్షియల్ సినిమా. సో కమర్షియల్ సినిమాలు అంటే కత్తులో సూమోలో కాదండి. మనం బయట ప్రపంచాన్ని మరిపించేలాగా చేసే ఏ సినిమా అయినా కమర్షియల్ సినిమానే. అది బాండ్ సినిమా, జేమ్స్ బాండ్ సినిమా కమర్షియల్ అంటే ఫస్ట్ 10 minutes జేమ్స్ బాండ్ సినిమా ఊపిరాడినాడు. ఫ్లైట్లో నుంచి దూకేస్తుంటాడు, జలపాతాల్లోకి వెళ్తుంటాడు, స్నోలో ఫైట్ చేస్తుంటాడు. ఇవన్నీ కమర్షియల్ సినిమా కాదు. జేమ్స్ బాండ్ ఎప్పుడైనా ఎలాగైనా ఇతను చచ్చిపోతాడో ఈ రీల్లో అనుకుంటాం మనం, తెలుసు మనకి ఏమైనా సరే మళ్ళీ అక్కడి నుంచి వస్తాడని. ఇది బాండ్ సిరీస్ 60s నుంచి చూస్తున్నాం మనం. సో కమర్షియల్ సినిమాకి మన వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఇస్ అంటే మన వాళ్ళు ఇన్ ద సెన్స్ చాలామంది ఫార్మాట్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కమర్షియల్ సినిమా అనగా 4 పాటలు లేదా 6 పాటలు 5 పాటలు 6 పాటలు అంటే కాలం పోయింది. పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు సీ 6 songs. ఇప్పుడు బచ్చన్లో 4 songs ఉన్నాయి. సో సినిమా ప్యాటర్న్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా వాస్తవికతకు అద్దం పడుతూ, వాస్తవికతకు ఎందుకు అర్థం పట్టాలి, వాస్తవికత బయట కనబడుతుంది కదా, మళ్ళీ నేను అర్థం పట్టుకోవడం ఏంటి, న్యాచురల్గా దగ్గర ఉంటుంది. ద మూమెంట్ టు టేక్ ఎ స్లో మోషన్ షాట్ ఎంత న్యాచురల్గా దగ్గర తీసినా, ఒక మనిషిని హై స్పీడ్లో చూపించినా, ఇప్పుడు మణిరత్నం గారి సినిమాలు చాలా న్యాచురల్గా ఉంటాయి, సంభాషణలు న్యాచురల్గా ఉంటాయి, శేఖర్ కమల్ గారి సినిమాలు చాలా న్యాచురల్గా ఉంటాయి అంటున్నా కదా. వాళ్ళ సినిమాల్లో కూడా ఒక స్లో మోషన్ షాట్ వచ్చిందంటే ఇట్స్ నాట్ న్యాచురల్. మన స్లో మోషన్ బయట నడుస్తామా? నడవం కదా. సో వాళ్ళు కొన్ని షాట్ల వరకు పరిమితం అవుతారు, మేము ఎక్కువ షాట్ల వరకు లిబర్టీ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు అంటున్నారు కన్విక్షన్లో కూడా మాస్లో కూడా చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు నేనింతేలో ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఇచ్చారో అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఇలాంటి కన్విక్షన్లో ఉన్న వెరైటీస్ని చంపొచ్చు కదా. నేనైతే వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా. సో ఆ టైంకి అప్పుడు అనుకున్నప్పుడు పూరి గారు నేను ఏదో సరదాగా ఉంటుందని డైలాగ్ రాసాము. ఇప్పుడు మారిపోయింది. ఓకే. కమర్షియల్ సినిమాకి చావు లేదండి. ఐఎమ్ లెటింగ్ యు నో. సలార్లో ప్రభాస్ ఎంతమంది నరికేశాడు లాస్ట్లో చూసి ఉంటారు కదా. సో బోయపాటి గారు నరికించినా, నేను నరికించినా, పూరి గారు నరికించినా, ఎవరైనా నరికించినా ఆ కథలో అది కరెక్ట్గా కూర్చుందా లేదా, ఆ కథలో ఎబ్బెట్టుగా లేకుండా ఉందా లేదా అనేదే కన్విక్షన్ అండి. అలా అని చెప్పి నరికిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వలేదు కదా. లెక్కబెట్టి మరీ నరికించారు రాజమౌళి గారు. ఒక్కడు కాదు, షేర్ ఖాన్ 100 మందిని రాని 100 మందిని నరికించేశారు 2009లోనే. సో నరకడాలు, కొట్టుకోవడాలు ఇది కాదండి కమర్షియల్ సినిమా అంటే. నేను చెప్పినట్టు ఒక ఎమోషన్, ఒక హై ఆడియన్స్ చూస్తున్నప్పుడు బయట 100 టెన్షన్లో 100 ప్రాబ్లమ్స్ లోపలికి వచ్చినప్పుడు కాసేపు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఇంకొక సినిమా, ఇంతకుముందు మేము బ్యాక్ డ్రాప్ వరల్డ్ అనేవాళ్ళం, ఇప్పుడు యూనివర్స్ అంటున్నారు. సో ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళేది కమర్షియల్ సినిమా. అండ్ నేను ఇంతలో చెప్పినట్టు రవితేజ్ గారి డైలాగ్ ఉంటుంది లాస్ట్లో వచ్చి, మీ సినిమా హిట్ అయింది అని చెప్తారు. చెప్తే రవితేజ్ గారు అంటారు, హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. హిట్ అయిందని చెప్పి సినిమాలు ఆపేస్తామా, ఫ్లాప్ అయిందని చెప్పేసి పారిపోతామా? మాకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మేము చూసిన సినిమా, మేము పెరిగిన సినిమా, మాకు నచ్చిన సినిమా. సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. యాక్చువల్లీ ప్రతి లైన్ చాలా బాగుంటుంది ఆ మూవీలో. యా. సో మీ ప్రతి మూవీలో చూస్తే స్టార్టింగ్ నుంచి దెర్ ఇస్ సమ్ సోషల్ ఇష్యూ బైండింగ్. షాక్లో పోలీస్ బ్రూటాలిటీ గురించి ఉంటుంది, డీజేలో రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ గురించి, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా బ్లాక్ మనీ. సో మస్ట్ బి లైక్ యూ ఆర్ వెరీ లైక్ సోషలీ కాన్షియస్. ఆ ఇంట్రెస్ట్ డ్రైవ్ చేసి. Yeah, I'm very much socially conscious and not just films. If you take my Twitter handle, there are a lot of times where I address so many problems. నేను GHMC అవేర్నెస్కి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన దృష్టికి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ట్రాఫిక్ అవేర్నెస్ కానీ, రోడ్ల మీద
2 కార్లు రోడ్ వెళ్తున్నప్పుడు ఇలా ఈ కార్ ఇక్కడ ఈ కార్ ఉందనుకోండి మనం వెళ్ళొచ్చు, 2 కార్లు ఆపోజిట్ పెడతారు, ఆ మధ్య నుంచి ఇంకో కార్ పట్టదు. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు నేను ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ అవేర్నెస్ అనేది సినిమా డైరెక్టర్కే కాదండి, ప్రతి పౌరుడికి ఉండాలి, సోషల్ కాన్షియస్నెస్గానే ఉండాలి, అండ్ లా అబైడింగ్ సిటిజన్గానే అందరూ ఉండాలి. సో ఐఎమ్ వెరీ మచ్ లా అబైడింగ్ సిటిజన్. బట్ సినిమా పరంగా నేను కాన్షియస్గా చెప్పానండి, ఆ సినిమాలో ఛాన్స్ ఉంటే చెప్తాను నేను ఒక మెసేజ్ల ద్వారా లేదా ఒక సోషల్ అవేర్నెస్ సినిమాల ద్వారా ఈ ప్రపంచం మారిపోద్ది, ఈ దేశం ఈ సమాజం ఉద్ధరించబడద్ది అనే దాన్ని నేను 1% కూడా బిలీవ్ చేయను. మనం కాదు, అటెన్బరో అంత రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన గాంధీ సినిమా చూసాక మరి మన అందరం గాంధీలు అయిపోవాలిగా. క్రైమ్ ఎంత తగ్గిపోవాలి, ఎన్ని బ్రుటాలిటీస్ చూస్తున్నాం మనం బయట. సినిమాలో ఊరికే ఏదో హై స్పీడ్లో స్లో మోషన్లో మేము చూపించే క్రైమ్ 0.5% ఆఫ్ ద వాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అండి. సో ఠాగూర్ లాంటి సినిమా, ఇండియన్ లాంటి సినిమా ఇవన్నీ చూసిన తర్వాత నేను లాస్ట్ గదల్కొండ గణేష్ ప్రమోషన్స్ అప్పుడు చెప్పా, ఠాగూర్ సినిమా చూసి ఫుల్ ఊగిపోయి నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం ఒకటే బైక్ మీద వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. మనకి ఇప్పుడు ఉద్యోగాలు ఏం లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు, మనం లంచం తీసుకునే పొజిషన్లో లేము, కానీ అట్లీస్ట్ లంచం ఇవ్వకూడదు మామ, మనకి నుంచి అలా ఉండాలి మామ అనుకొని బయలుదేరుతున్నాం. ట్రాఫిక్ కొన్నిసార్లు పట్టుకొని డబ్బులు ఇచ్చేసి వచ్చాం. సో ఏమవుతుందంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఇస్తుందండి బేసిక్గా. సమాజాన్ని మారుస్తుందా అంటే ఎంటైర్ కలెక్టివ్గా సమాజం మారిపోకపోవచ్చు, బట్ ఎక్కడో ఒక వ్యక్తి ఒక మంచి డైలాగ్కో ఒక మంచి కంటెంట్కో కనెక్ట్ అయ్యి తను ఇండివిజువల్గా, ఇప్పుడు చిరంజీవి గారి ఛాలెంజ్ చూసి ఎండమూరి గారి డబ్బు నవల చదివి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఒక వ్యక్తి అయితే పేపర్ మిల్ కూడా పెట్టాడు నిజామాబాద్ రూట్లో. సో అలా ఇన్స్పైర్ అయ్యే ఇండివిజువల్స్ ఉంటారు, బట్ మాస్ కన్వర్జన్ అలా సినిమాల ద్వారా జరుగుద్దని. ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూసిన కుర్రాడు ఇంటికి వచ్చి బల్లల మించి అక్కడి నుంచి దూకేసినట్టు ఆ వేడి కాసేపు ఉంటుంది డెఫినెట్గా, ఆ సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పొద్దున్న లేస్తే ఎవరి బతుకు వాళ్ళదండి, తప్పదు. ఓకే, సో మీరు ఐ థింక్ చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఒక 40 ఫిల్మ్స్ 35 to 40 ఫిల్మ్స్లో గోస్ట్ రైటర్గా వర్క్ చేశారని. సో అగైన్ యూనో రైటింగ్ గురించి ఇప్పుడు సినిమా లవర్స్ ఎప్పుడు డిస్కషన్ చేస్తుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు సినిమా ఎందుకు ఇలా ఉంది, ఇలా ఉండకూడదు, అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తున్నప్పుడు ఇట్ ఆల్వేస్ గోస్ టువర్డ్స్ రైటర్స్కి రికగ్నిషన్ రావట్లేదు, రైటర్స్కి క్రెడిట్ రావట్లేదు, దే ఆర్ నాట్ గెటింగ్ ద ఇన్కమ్ అని. As someone who's risen from there to here, what do you feel about this issue? It depends with the individuals అండి. ఇప్పుడు నేను పనిచేసినప్పుడు కొన్నిసార్లు క్రెడిట్ ఇవ్వలేదు నాకు. ఎంత దారుణం అంటే నేను కూడా క్రెడిట్ ఎక్స్పెక్ట్ చేసి రాయలా. నేను కొంచెం రైటింగ్ పనికి వస్తానంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకుంటానేమో, ఐ వాంట్ బికమ్ డైరెక్టర్. ఓకే, ప్రొఫెషనల్ రైటర్ అయిపోయి అన్ని సినిమాలకి కథా మాటలు రాయాలని ఎప్పుడు అనుకోవాలి. కాబట్టి నేను కథా మాటలు రాసిన కథ రాయలేదు అనుకోండి, వాళ్ళు చెప్పిన కథకే డైలాగ్ ఎప్పుడు సీన్స్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసినప్పుడు ఎప్పుడు కూడా క్రెడిట్ అడగల. ఇది కాదు నా పని, నేను డైరెక్టర్ అవ్వాలి అనేది నా మెయిన్ ఇది. సో అది దాన్ని ఏమంటారు, సినిమా లాంటి సెంటిమెంట్ సిచ్యువేషన్ జరిగింది. నేను పాడ్కాస్ట్లో చెప్పాను ఒకసారి, నా పాడ్కాస్ట్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 2 సంవత్సరాలు ఒక సినిమాకి నన్ను పెట్టుకుంటారన్న నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ఒక హోప్ చూపించి ఒక 10 పైసలు కూడా ఇవ్వకుండా, ఒక్కొక్కసారి నేను బీహెచ్ఎల్ నుంచి వచ్చేవాడు కదా, ఇట్స్ నాట్ లైక్ దట్ మరీ తిండికి లేకుండా అలాంటిది కాదు. ఫాదర్ నాకు చాలా, మా ఫాదర్ ఉన్నంతలో అన్నీ చేసేవాడు. బట్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత బీహెచ్ఎల్ నుంచి ఒక 30 కిలోమీటర్ ట్రావెల్ చేసి సిట్టింగ్కి ఇక్కడికి వచ్చి కొన్నిసార్లు లంచ్ కూడా ప్రొవైడ్ చేయకుండా పని చేయించుకున్న రోజులు నేను కొంతమంది. సరే అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటని పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తుంటే సెల్ఫ్ పిటీతో కాదు, నేనేం భోజనం అనేసి ఉప్పు సత్యాగ్రహం చేయలేదు దేశ స్వాతంత్రం కోసం. నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి నా సెల్ఫిష్నెస్ కోసం నేను పని చేసేసి ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సెల్ఫ్ పిటీ. బట్ అలాంటి కష్టాలు పడ్డప్పుడు కూడా క్రెడిట్ కోసం ఎప్పుడు చూడలేదు నేను, బికాజ్ ఐ వాంట్ బికమ్ అ డైరెక్టర్. సో సెట్కి తీసుకెళ్తారేమో అనుకున్నప్పుడు ఆ సినిమా ఓపెనింగ్ జరిగింది అన్నపూర్ణ స్టూడియోలో. అన్నపూర్ణ స్టూడియో ఓపెనింగ్ అయినప్పుడు ప్రెస్కి, అప్పుడు డిటిపీలు ఇదంతా లేదు, ప్రెస్కి ఐ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్. సో ప్రెస్కి రాయాలి, నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ పేరు రాస్తుంటే నా పేరు లేదు, మిగతా వాళ్ళ పేరు నాతోనే రాయించారు, నా పేరు లేదు అందులో. సో ఆల్మోస్ట్ పేపర్ మీద కళ్ళు నీళ్ళు పడుతుంటే పేపర్ తడిసిపోయింది, మళ్ళీ ఇంకో పేపర్ తీసుకుంటే నా పేరు లేదేంటి అంటే ఈ సినిమాకి ఏదో ఆబ్లిగేషన్ ఉంది, నెక్స్ట్ సినిమా పెట్టుకుంటాను డైరెక్టర్. 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి పంజాగుట్ట వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి, ఎలా నడిచి కూడా తెలియదు నాకు. కరెక్ట్గా సిగ్నల్ దగ్గర అప్పుడు మెట్రో బస్సెస్ ఉండేవి, బస్సెస్లో మెట్రో అని కొంచెం. సో 225D అని నేను ఆ పాడ్కాస్ట్ ఆ క్రాస్ రోడ్స్ దగ్గర 225D దిల్సుఖ్ నగర్ టు బిహెచ్ఎల్ బస్సు, ఆ ఏడుస్తూ ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయి అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఎవరు న్యూజిలాండ్లో ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఇక్కడ ఏదైనా ఎంఎస్కి అప్లై చేద్దు కానీ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అది అంటే ఆల్మోస్ట్ చాలా ఫస్ట్ టైపింగ్కి వెళ్ళిపోదాం అన్నంత రేంజ్కి వెళ్ళా. అలాంటి టైంలో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫణి, కళ్యాణ్, కిట్టు వీళ్ళందరూ ఏం చేస్తావు, వేరే కంట్రీకి వెళ్ళి ఏం చేస్తావు,
ఇక్కడ సంపాదించేదంతా రేపు పొద్దున్న డైరెక్టర్ అయ్యాక ఒక సినిమాకి సంపాదించాల్సి అని పాప నన్ను ఏడుస్తున్నాను. చూడండి, ఫెయిల్ అయిన స్టూడెంట్ నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు, కాలేజ్ ఫస్ట్ వస్తావు అన్న టైప్లో ఎంకరేజ్ చేసినట్టు వీళ్ళందరూ నన్ను మా ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేసి, నీ స్ట్రెంత్ వేరు, నీ గోల వేరు, నువ్వు అనవసరంగా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు, ఒక చోట కాకపోతే ఇంకో చోట అని చెప్పి వీళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో రైటర్స్కి నేను పనిచేసిన దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అసలు ఒక సినిమాకి రైటర్గా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ డైరెక్షన్కి వచ్చేస్తున్నారు. ఓకే. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పోర్ట్రే యువర్ టాలెంట్. నాకు సినిమా తప్ప ఇంక లేదు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రాయొచ్చు, షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు. నేను అసలు షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్లో ఐ కెన్ పోర్ట్రే మై వర్క్, ఎంతమంది అంటే అంతమంది చూడొచ్చు. సో ఆ పరంగా ఆపర్చునిటీస్ పెరిగినాయి. సో నేను అలాగా చాలాసార్లు నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి కెరీర్లో మీరు చూస్తే చాలామంది రైటర్ల పేరు ఉంటుంది. ఐ మైసెల్ఫ్ డైలాగ్ రైటర్ అయినా, స్టోరీ స్క్రీన్ ప్లే రాసుకున్నా సరే, ఇప్పటివరకు ఎప్పుడు నేను షాక్లో అనుకుంటా, షాక్ వదిలేస్తే ఇప్పటివరకు ఏ సినిమాకి నేను స్క్రీన్ ప్లే నా కార్డ్ వేసుకోను. అందరం సిట్టింగ్లో వచ్చినప్పుడు డిస్కషన్ ఎంతమంది ఉంటే అంతమంది పేరు స్క్రీన్ ప్లేకి ఉంటుంది. ఒక్క డైలాగ్ కంట్రిబ్యూషన్ రాజశేఖర్ అని మన ప్రముఖ రచయిత శంకరం మంచి పార్సార్ గారు అబ్బాయి నా దగ్గర కోడేటర్గా చేశాడు గబ్బర్ సింగ్కి. బ్రహ్మానందంకి ఒక డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం గారి ఎంట్రీలో, నేను వాయిదాలతో కాదు వాయిదాలతో చంపేస్తాను బికాజ్ ఈజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ. ఆ డైలాగ్ అబ్బాయి రాశాడు. ఆ ఒక్క డైలాగ్ అబ్బాయి రాసినా సరే నేను మాటలో నేర్చుకుంటాను కదా, ఆ డైలాగ్ నాది కదా అనే గిల్ట్ కొట్టేస్తుంటుంది నాకు. సో అతనికి రచన సహకారం, ఆ ఒక్క డైలాగ్కి రచన సహకారం వేశాను. గతల్కొండ గణేష్కి చాలా డైలాగ్స్ యాస్టీస్గా మా టీమ్ మధు, శ్రీనివాస్ అండ్ చైతన్య వాడిన డైలాగులు నేను సినిమాలో వాడాను కాబట్టి వాళ్ళిద్దరికి అడిషనల్ డైలాగ్స్. అలాగే మిస్టర్ బచ్చన్కి ప్రవీణ్ వర్మ అనే ఒక రైటర్, అబ్బాయి కూడా చాలా మంచి డైలాగ్ రాశాడు. సో ఆ డైలాగ్ కూడా ఇప్పుడు అతనికి కూడా డైలాగ్ క్రియేట్ చేస్తున్నాం. సో నాకు క్రెడిట్ నేను పనిచేసినప్పుడు రాలేదు కాబట్టి, నేను వాళ్ళందరినీ బూతులు తిట్టుకున్నాను కాబట్టి నన్ను అట్లీస్ట్ ఇదేదో మంచితనం కాదు, నాకు ఎంత పనిచేసేవాళ్ళు నన్ను బూతులు తిట్టుకోకూడదురా బాబు అన్నట్టుగా చేసేది. ఇంకోటి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉండదు నాకు. పలానా మంచి డైలాగ్ అతను రాశాడు అంటే నన్ను తక్కువ అనుకుంటారేమో, అలాంటి ఇన్సెక్యూరిటీ నాకు ఉండదు. ఇంతకంటే ఇంకా బెటర్గా రాస్తాను నేను అనుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మీరు రీసెంట్గా జర్నలిస్ట్స్ మీద యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అండ్ క్రిటిసిజమ్స్ ఆన్ హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్. Let me complete my question. Please. And that is fair. We deserve criticism. Okay? Everybody deserves criticism and it helps us. మా జాబ్ మేము బెటర్ చేసుకోవడానికి మాకు హెల్ప్ అవుద్ది. But as an industry, what do you think the industry can do better, technicians can do better? And నేను మీడియాగా చెప్పొచ్చు, బట్ నాకు అవేర్నెస్ లేకపోవచ్చు. మీకు చాలా అవేర్నెస్ ఉంది, మీరు ఆర్ అన్ ఇన్సైడర్. సో వేర్ డూ యూ థింక్ ద ఇండస్ట్రీ కెన్ చేంజ్? సినిమా ఇండస్ట్రీ కాదండి, అది టెక్నాలజీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు. ఇండిపెండెంట్గా ఒక చిన్న క్లర్క్ జాబ్ చేస్తున్న వ్యక్తి కూడా బెటర్ అవ్వాలి. బెటర్ అవ్వడానికే ట్రై చేస్తాం అందరం. మేమేం కళాఖండాలు తీసేస్తున్నాం అన్నట్లేదు. ప్రతి సినిమా ట్రిపుల్ ఆర్ లాగా హాలీవుడ్ వెళ్ళట్లేదు కదా. ఎవ్రీబడి షుడ్ బెటర్ అండి. నేను చాలాసార్లు చెప్పాను అండ్ గుల్టీకి మేబీ ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ టైం, పలానా సీన్లో రైటింగ్ వీక్గా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ చాలా చెత్తగా చేయించాడు, అసలు ఆ సీనే చాలా చెత్తగా డైరెక్ట్ చేశాడు. చెత్త అనే పదం వాడినా నాకు ప్రాబ్లం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ క్రిటిసైజింగ్ మై వర్క్, ఐఎమ్ మోర్ దెన్ ఓపెన్. అండ్ చాలాసార్లు జనాలు చెప్పిన దాంట్లోంచి మనం చక్కని ట్రిగ్గర్ అయ్యే భలే పట్టాడు, ఎలా పట్టలేదు అనేది నేను రియలైజ్ అవుతుంటా. బికాజ్ ఐ మై సెల్ఫ్ ఫస్ట్ నేను ఆడియన్. మేము అందరం హాస్పిటల్ పుట్టగానే డైరెక్టర్లం కాదుగా, స్వతహాగా ఆ తర్వాత కొన్ని సెన్సిబిలిటీస్ ఓన్ చేసుకొని కొన్ని నేర్చుకొని అన్నీ పోగేసుకొని ఇక్కడికి వచ్చినాడు. ఎవరైనా ఫస్ట్ ఒక మనిషి ఇండివిజువల్ కదా, మనందరం ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ నాలో ఉన్న ఆడియన్స్ చచ్చిపోకూడదు అనుకుంటా ఎప్పుడు నేను. సో ఆడియన్స్లోంచి ఏది వచ్చినా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెబ్సైట్స్లో కూడా పర్సనల్గా నేను జస్ట్ బికాజ్ నీకు ఏదో ఇంటర్వ్యూ లేదనో, లేకపోతే ఎప్పుడన్నా ఏదన్నా నీకు అవైలబుల్లో లేననో, నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదనో, పర్సనల్గా డైరెక్టర్ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు, ఆడియన్స్ వెదలు అనుకున్నాడా డైరెక్టర్, నేను అనుకున్నా అని చెప్పి నువ్వు ఎలా రాస్తావు? నా థాట్ని నీ థాట్కి ఎలా ప్రజెంట్ చేస్తావు? అలాంటి వాటి మీద నేను తప్ప జర్నలిస్ట్ని క్రిటిసైజ్ చేయాలనో లేకపోతే ఇంకోళ్ళు క్రిటిసైజ్ చేయాలనో కాదు, డెఫినెట్గా కాదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, జర్నలిస్టులు లేకపోతే మేము తీసిన సినిమాలు జనాల దగ్గరికి ఎలా వెళ్తాయి? చూడండి, అంబికా దర్బార్పతిలాగా భగవంతునికి భక్తునికి అనుసంధానంలాగా మీరు ప్రేక్షకులకి సినిమానికి అనుసంధానం చేసేదే జర్నలిస్టులు. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ జర్నలిస్ట్. సో ఎక్కడైతే బ్యాడ్ యాపిల్స్ ఉంటాయో ఐ డోంట్ హ్యావ్ ఇన్సెక్యూరిటీ కౌంటర్ దెమ్, నో డౌట్ అండి. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది కదా, రేపు పొద్దున ఇంకేమైనా రాసుకుంటారేమో, బ్యాడ్గా రాసుకుంటారేమో, ఇంకా లేకపోతే రివ్యూలు తక్కువ ఇస్తారేమో, ఇవన్నీ అంత ఆలోచించాను నేను. నన్ను హట్ చేసినప్పుడు నేను డెఫినెట్గా నేను పని వెళ్తుంటే ఎక్కడో రోడ్ మీద డ్రైనేజ్ లీక్ అయితేనే నేను రియాక్ట్ అయినోడిని. మనకు ఎందుకు లేని దులుపుకుంటే వెళ్ళిపోవచ్చు కదా.
లేదు నాకు కింద చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్తుంది చెప్తే ఇమీడియట్గా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి. చాలాసార్లు రియాక్ట్ అయ్యారు వాళ్ళు, చాలా విషయాల్లో రియాక్ట్ అయ్యారు. సో ఎవరో ట్రోల్ చేస్తారు, ఎవరో మాడుకుంటారని పట్టించుకోండి. సరే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి కుర్రాడికి, వాళ్ళ ఫాదర్ దగ్గర సినిమా వెళ్తే డబ్బులు ఇవ్వడైనా, లేదా ఇంకోటికి ఏదో ఉంటుంది, బ్యాడ్ ఫ్యామిలీ ఉంటుంది, ఏదో ఉంటుంది. ఆడొచ్చి ట్విట్టర్కి వచ్చి అరే హరీష్ శంకర్ పెచ్చనాడుగా నువ్వు డైరెక్టరా అని రాశాడు అనుకోండి, అతని ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలుగుతా. ఇప్పుడు యంగ్స్టర్ లైఫ్లో చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, అతనికి ఒక అవుట్లెట్ కావాలి. సో సోషల్ మీడియాలోకి వచ్చి బూతులు తిట్టడము, ఇంకోటి చేయడం ఏం ప్రాబ్లం లేదు. ప్రతిసారి అందరినీ హారతి ఇవ్వాలంటే కుదరదు, కొంతమంది తిడతారు, నువ్వు తీసుకోవాలి. మహానుభావులనే తిట్టిన సమాజం మనమంతా. ఇది కాదు వెబ్సైట్స్, ఆ కుర్రోళ్ళలాగా వెబ్సైట్స్ బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు క్రిటిసిజంకి ట్రోలింగ్కి డిఫరెన్స్ తెలుసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. మీరు ట్రోల్ చేయకూడదు, మీరు ట్రోలింగ్ స్థాయి అంటే ఎగతాళి ఎద్దేబాగా వెళ్ళిపోయింది స్థాయి, అక్కడ ఐ డిఫర్. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు డైరెక్టర్ అవ్వాలనుకుని రైటింగ్ దారి ఎంచుకున్నారు. అలా చాలామంది రైటర్స్ దే వాంట్ టు బి డైరెక్టర్స్. అండ్ ఐ థింక్ రైటర్కి డైరెక్టర్కి డిస్టింక్షన్ చాలా తక్కువ ఉంది. కానీ నేను ఒక ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ గారి ఇంటర్వ్యూలో చూశాను. కానీ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో చూస్తే ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ చాలా ఇండస్ట్రీలో రైటర్స్గానే ఉంటారు. యూనో దే హ్యావ్ దట్, ఇట్స్ దేర్ జాబ్. డైరెక్టర్స్లో ఉంటారు. సో డూ యూ థింక్ దట్ డిస్టింక్షన్ నీడ్స్ టు ఎగ్జిస్ట్? అండ్ బికాస్ ఆఫ్ దట్ డిస్టింక్షన్ ఒక స్పెషలైజేషన్ కూడా వస్తుంది, స్క్రిప్ట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. అదేం లేదండి, అంటే రైటింగ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ చాయిస్. ఒక అతను రైటర్గా ఉన్నప్పుడు అతను రాసింది కనుక స్క్రీన్ మీద సరిగ్గా న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు యూ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్. ఓకే. అలాగే ఓన్లీ రైటింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా స్టాఫ్లో ప్రవీణ్ వర్మ ఉన్నారు. నేను అడిగాను, బాబు మనం ఏమైనా డైరెక్షన్ చేసే ఉద్దేశం ఉందా అంటే, ఏం లేదు డైలీ సెట్కి రా, వర్క్ అబ్జర్వ్ చేయని చెప్దామని. లేదు సార్ నాకు డైరెక్టర్ అంటే చాలా గౌరవం, పొరపాటును కూడా నేను సెట్స్కి రాను, ఐ వాంట్ టు బికమ్ అ రైటర్ అని చెప్పాడు అలాగా. అండ్ మన హాలీవుడ్లో రైటర్స్ అందరూ స్ట్రైక్ చేశారు, ఇది బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని. సో ఐ థింక్ ఏ డైరెక్టర్ అయినా మీరు అడగండి, లైక్ సుకుమార్ కానీ పూరి గారు కానీ, రాసినప్పుడు ఉండే ఒక హై ఉంటుంది చూసారా, అది ఎక్కువ ఉంటుందండి బేసిక్గా. రాసినప్పుడు వచ్చేది బికాజ్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ ఇట్. నెక్స్ట్ నీ అటెంప్ట్ ఏంటంటే నా తాలూకు ఎక్సైట్మెంట్ని అవతలలో కూడా సేమ్ ఎక్సైట్మెంట్ వచ్చేలాగా తీయడం. అక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది తప్ప ఫస్ట్ రైటింగ్లోనే హై వస్తుంది. సో ఆ హై అర్థం చేసుకున్న వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అవుతారు. లేదు రైటింగ్లో ఎంత హై వచ్చిందో మేకింగ్లో కూడా అదే హై తెప్పిస్తా అనుకున్న వాళ్ళు డైరెక్షన్ కూడా వస్తారు అనమాట. సో ఇట్స్ ఇండివిజువల్స్ చాయిస్ అంటే. ఇప్పుడు మీ మిస్టర్ బచ్చని చాలా ఒక షార్ట్ టైం ఫ్రేమ్లో పూర్తి చేశారు కదా. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద ఐడియల్ టైం ఫ్రేమ్? ప్రీ షూటింగ్, పోస్ట్ ప్రమోషన్, రిలీజ్, వాట్ ఈస్ ఐడియల్ టైం? ఏ సినిమాకైనా కొంత ఉంటుందండి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా 2-3 months డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఫిలిం. ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్షన్ ఆన్ ద ఫిలిం, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోండి. సో డెఫినెట్గా ఒక్కొక్క సీక్వెన్స్కి, ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్కి టైం తీసుకుంటాం. ప్రీవియస్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లాగా ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండకూడదు, ఆడియన్స్కి స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, అన్నీ బాగుండాలని. సో మోర్ ఆఫ్ వర్బల్, మోర్ ఆఫ్ డైలాగ్స్ అనుకోండి. డైలాగ్స్కి హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు బికాస్ డైలాగ్ వినబడాలి కదా. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ఎవ్రీ ఫిల్మ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మినిమం ఐడియల్ టైం అయితే డెఫినెట్గా 2 months ఉండాలి, 3 months అయితే ఇంకా బెటర్. దీనికి ఏంటంటే మేము 1 monthలో ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదేం తప్పు కాదు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే రిలీజ్ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ఫిలిం ఒక ఎత్తు, రిలీజ్ డేట్ ఒక ఎత్తు. ఒక మంచి సినిమా రిలీజ్ అయింది, మీకు బిజీ వర్కింగ్ డే ఉంది ఆఫీస్లో, మీకు టాక్ కూడా వచ్చింది, కానీ మీరు వెళ్ళలేరు, మీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో అదే ఆ రోజు పబ్లిక్ హాలిడే అనుకోండి, మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వెళ్తారు. లేదు అసలు ఇంట్రెస్టే లేదు, ఎవరో చెప్పారు హాలిడే, ఇంట్లో బోర్ కూడా ఏం చేయలేదు, అయినా వాళ్ళు కూడా వస్తారు సినిమాకి. సో రిలీజ్ డేట్ అనేది చాలా చాలా గొప్ప సినిమాలు రాంగ్ డేట్స్లో రిలీజ్ అవ్వడం మూలంగా అవి కలెక్ట్ చేయలేదని చెప్పి ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్లు చెప్తుంటారు. సో వీ డోంట్ వాంట్ మిస్ దిస్ రిలీజ్ డేట్. అండ్ నౌ డేస్ నాట్ జస్ట్ బికాస్ వీ వాంట్ టు రిలీజ్ ఆన్ August 15th, పుష్ప రిలీజ్ పోస్ట్ పోయేసరికి మొత్తం ఓటీటీ క్యాలెండర్ అంతా షేక్ అయిపోయింది టు బి ఫ్రాంక్. దాంతో వీ గాట్ అ నైస్ ఆఫర్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ అండ్ వీ వాంట్ టు రిలీజ్ ఆన్ దిస్ డేట్. ఓకే. సో యూనో ఐ సీ యూ as someone like మీరు చాలా సక్సెస్ఫుల్ రీమేక్స్ చేశారు. అండ్ రీమేక్స్ కాదు, యాజ్ జీవి గారు పుట్ ఇట్ ద అదర్ డే, రెండే అండి, చాలా కాదండి. నేను మీ సినిమాలు చేస్తే గద్దలకొండ గణేష్, గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాయి. సరే ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి మూడోది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ
So I think you're a good judge of movies that have potential to be told across industries, that can be retold and reimagined and reinterpreted. So ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా సినిమాలు చూసి మీకు అనిపించిందా దిస్ క్యాన్ బి రీఇంటర్ప్రిటెడ్ దట్ మీరు చూసి మీరు డైరెక్టర్గా చాలా ఇంట్రెస్టెడ్గా? అంటే నేను చేయాలి అని అనుకోలేదు, కానీ విజయ్ సేతుపతి మహారాజా సినిమా దాన్ని హిందీలో చేయాలి డెఫినెట్గా, చాలామందికి రీచ్ అవ్వాలి ఆ సినిమా అని అనిపించింది నాకు. ఓకే. అండ్ ప్రతి సినిమా మనం చేయడం కుదరదు కదా. అండ్ కమింగ్ టు రీమేక్స్ అనేదండి, ఆమె బేసిక్గా సినిమా లవర్ అండి. నాకు ఒక సినిమా నచ్చిందంటే, ఇంతకుముందు ఏం చేస్తాను, నేను సినిమా ఇండస్ట్రీలో లేని వ్యక్తి అయితే ఏం చేస్తాను, నేను ఆడియన్గా బయట స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా నచ్చితే 10 సార్లు చూసేవాడిని. నా ఇన్ అ పొజిషన్ దట్ ఐ కెన్ గో అండ్ బై ద రీమేక్ రైట్స్ అండ్ ఐ కెన్ మేక్ అ ఫిలిం. ఐఎమ్ బ్లడీ గెటింగ్ హై అబౌట్ దిస్. ఐఎమ్ ఇన్ అ పొజిషన్ వేర్ ఇఫ్ ఐ లైక్ ఎనీ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్, అట్లీస్ట్ ఐ కెన్ రీచ్ అవుట్, ఐ కెన్ ట్రై ఫర్ ద రైట్స్. ఇఫ్ ఐ గెట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు గో అండ్ షూట్ ఇట్. ఇప్పుడు బాగా సినిమా నచ్చిన 10 సార్లు చూస్తారు. ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు అప్పట్లో డీవీడీలు అవి కొనుక్కునేవాళ్ళు, ఇంకోళ్ళు అలా కొనుక్కునేవాళ్ళు. నేను డైరెక్ట్గా సినిమానే కొనుక్కునే అదృష్టం, ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. సో ఐఎమ్ ట్రైయింగ్. నా ఎక్సైట్మెంట్ ఇది. ఓకే. ఇది తెలిసి నిజంగా సినిమా గారు, సినిమా బాబు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఒరిజినల్ చూసి నా సినిమా చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ గారు డబ్బింగ్ ఎందుకు, ఐ మీన్ రీమేక్ ఎందుకు చేశారు మీరు, అసలు రీమేక్ మాకు డబ్బులు ఎందుకు ఇచ్చారు అన్నారు చరణ్ గారు ఎంగేజ్మెంట్ పార్టీలో కలిసినప్పుడు గబ్బర్ సింగ్ చూసి. ఆయనే అన్నారు, అసలు మీరు అనవసరంగా డబ్బులు పే చేశారు మాకు, గబ్బర్ సింగ్కి డబ్బింగ్కి సంబంధం లేదు కదా అన్నారు. ఇంక వీళ్ళందరూ మాట్లాడితే నాకు ఏముంటుంది చెప్పండి అసలు. అందులో కొన్ని పోర్షన్స్ డబ్బంగ్ 2లో పెట్టుకోవచ్చా అని చెప్పి ఫోన్ చేశారు వాళ్ళు బండ్ల గణేష్ గారికి. సో ద మేకర్స్ హిమ్సెల్ఫ్ దేర్ వెన్ దే ఆర్ థ్రిల్డ్. ఇంకా ఈ బయట రకరకాల ఇన్హిబిషన్స్ లోపల పెట్టుకొని ఒక అవుట్లెట్ కావాలి, సరే హరీష్ అని ఎవరు రీమేక్ చేస్తున్నాడు కాబట్టి నేను అందాం. బేసిక్గా నేను మొన్న చెప్పినట్టు ఒరిజినల్ సినిమా చూసి నా సినిమా చూసి నన్ను కనుక ఎవరు రీమేక్ డైరెక్టర్ అంటే ఐ పిటీ దెమ్, అయ్యో అనుకుంటుంది. నేను మీకు జిగర్తండా చూసిన తర్వాత కూడా అందులో అసలు వరుణ్కున్న లవ్ స్టోరీ కానీ, అందులో మన నేటివిటీ కానీ, అందులో ఒక చిత్రలహరి కానీ, అల్లు వచ్చి గోదావరి మన సాంగ్ కానీ, లేకపోతే డైలాగ్స్ కానీ, ఒక్క డైలాగ్ రీమేక్లో నుంచి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. రీమేక్లో డైలాగ్ ఏది, డబ్బంగ్లో ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, ఏ డైలాగ్ కూడా నేను గబ్బర్ సింగ్లో పడ్డా. మరి గబ్బర్ సింగ్ డైలాగ్స్ ఎంత పాపులర్ మీకు తెలుసు కదా. సో ఇది చెప్పి నాకు ఏంటంటే విసుగైంది అండి. ఫర్దర్గా అంటే మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి మహారాజా సినిమా ఎవరైనా హిందీలో చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్, బికాస్ ద డైరెక్టర్ ఇస్ అమేజింగ్ అండి. ఈస్ అ గ్రేట్ డైరెక్టర్. ఐ ఎన్వీస్ ఫర్ హిస్ స్క్రీన్ ప్లే. అంత గొప్పగా స్క్రీన్ ప్లే ఎలా రాశాడు అతనికి, మీ గుల్టీ సాక్షిగా అతని టాలెంట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ఇది ఇండియా మొత్తం చూడాలని నా ఫీలింగ్, అందుకు ఎవరైనా రీమేక్ చేయాలని. సో దట్స్ ఇట్ అండి. ఐ మీన్ ఐ విల్ కంటిన్యూ. నాకు నచ్చింది, నా ప్యాషన్, నేను కంటిన్యూ చేస్తాను, ఎవరు ఏమనుకున్నా. ఇంకేదైనా రీసెంట్ ఫిల్మ్స్ మీరు చూసి మీకు బాగా కనెక్ట్ అయిన ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? కనెక్ట్ అయిన ఫిల్మ్స్ రీసెంట్ కాదు, చాలా ఉన్నాయి. నాకు ఏప్రిల్ 1 విడుదల, వంశీ గారిది, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, ఇవి రీమేక్ అని కాదు, ఆ క్యారెక్టర్స్తో మళ్ళీ సినిమా చేయాలని నా కోరిక. సో అది ఎప్పుడు తెగుద్దో వర్క్ చేస్తాను, ఎప్పటి నుంచో వర్క్ చేస్తాను. సాటిస్ఫాక్టరీ లెవెల్కి వచ్చినప్పుడు వంశీ గారితో మాట్లాడి మరి ఆ సినిమా చేయాలని నా కోరిక, అలాంటి సినిమాలు చేయాలని కోరిక. ఓకే. I recently found out that you worked in Darna Mana Hai. No. Darna Mana Hai director supposed to direct Shock. Okay. So Ravi garu Ravane Telugu director unte baguntadante, then I got into the board. Okay. Yeah. Would you like to do a horror film in the future? No way andi. Horror is not at all my genre. Asalu horror నాకు రాదు. Impossible. Okay. Yeah. So reach the end of the interview. So I want to want you to look back and also look forward. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసారు, nearly 2 decades. How do you look at your journey so far, and do you believe your best is yet to come? Yeah, 100%. My best is yet to come. సుకుమార్ గారు ఒకసారి ఒక మాట అన్నారు, కలిసి డైలాగ్ ఏదో అదిరిపోయింది హరీష్, భలే ఉంది అని. ఇండివిజువల్గా నీతో ఇంటరాక్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది యు ఆర్ బిగ్గర్ దెన్ యువర్ ఫిల్మ్స్. చాలామంది డైరెక్టర్కి ఒకసారి కలిసినప్పుడు ఏంటి ఈ అబ్బాయి ఇంత సింపుల్గా అంత పెద్ద సినిమా తీసాడు అనుకుంటారు. బట్ నిన్ను చూసినప్పుడు నువ్వు ఏంటి ఇంత మాట్లాడతావు, ఇంకెంత పెద్ద సినిమా తీయాలి నువ్వు, నీకున్న విషయ పరిజ్ఞానం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అంటే నాకే అంత ఉందా సుకుమార్ అని నేను సరదాగా అనుకునేవాడిని. ఒక మాట అన్నాడు, నువ్వు ఎప్పటికైనా హరీష్ శంకర్ అంత గొప్ప అవ్వాలి అన్నాడు. తక్కువ స్టైల్లో అది చూసానంత కాంప్లెక్స్ స్టేట్మెంట్ అది. సో డెఫినెట్లీ మై బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అండి.
మెంటల్ బ్లాక్స్ చాలా ఉంటాయండి నాకు. ఇది కరెక్టా, అది కాదా, ఇది ఇంకో ఆప్షన్, ఇది ఇంకో ఆప్షన్. ఆ స్క్రిప్ట్ దగ్గర గబుక్కున మనం ఏం పెద్ద కళాఖండాలు తీయకపోయినా నేను తీసే దానికి కూడా ఐ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ఇన్ టు దట్. లాస్ట్ మినిట్ వరకు కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా నైట్ 12-1 అయిపోద్ది నెక్స్ట్ డే సీన్ పేపర్ ఫైనలైజ్ చేయడానికి నాకు. సో మేబీ క్రాకింగ్ ఎ స్క్రిప్ట్ ఫాస్ట్గా అనేది కొంచెం నేను నేర్చుకోవాలి. నా షూటింగ్లో ఉన్న స్పీడ్ నా రైటింగ్లో రావడానికి ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Hi guys, this is Harish Shankar. Watch Mr. Bachchan on August 15th and premiere starts on August 14th. Thank you so much. Guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.